గురుగారు చాలామంది పాపకార్యాలు కొందరు చేస్తూ దానాలు, ధర్మాలు, పూజలు, యజ్ఞాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. మరి దేవుణ్ణి మోసం చేయడం సాధ్యమా? ఎందుకంటే వాళ్ళు ఈ పాపకార్యాలు చేస్తూ ఉండి వారికి మోక్షం కావాలనో లేదంటే ఇంకా మంచి జరగాలనో చేస్తూ ఉంటారు. అసలు ధర్మం లేకుండా చేసే పూజలకు విలువ ఉంటుందా? ధర్మం అంటే ఏమిటి? ఒకరికి హాని చేయకపోవడం, ఒకరికి మంచి చేయడం ధర్మం. కోర్టులో శిక్ష వేస్తారు ధర్మమా? పోలీసులు కొడతారు ధర్మమా? మరి తప్పు చేసినప్పుడు అది ధర్మమే కదా! మరి వాళ్ళు తప్పు చేసినట్టే కదా! ఎదుటి వ్యక్తిని కొట్టడం అనేది తప్పే కదా! ఇక్కడ అంటే తప్పు మనం చేసిన వ్యక్తిని శిక్షించడం అవుతుంది. ఏం తప్పు చేయకుండా శిక్షించడానికి వాళ్ళెవరు? దేవుడు ఉన్నాడు కదా మరి. ఇప్పుడు మీరు అడిగింది క్వెషన్ ఏంటంటే, పాపకార్యాలు చేసిన వారు పూజలు చేస్తారు. మరి పుణ్య ఫలితం వస్తుందా? మరి ఒక మానవుడు పాపకార్యాలు చేశాడంటే, మరొక మానవుడు వాడిని కొట్టారు అంటే, మరి ఇతను పాపకార్యాలు చేసినట్టే కదా! అంటే ఇప్పుడు ప్రస్తుతం మన కలియుగంలో ఇక్కడ భగవంతుడు శిక్షించే ఆప్షన్ లేదు కాబట్టి. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ధర్మం అనేది, నీతి అనేది, నియమం అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. మనం ఆలోచించుకోవాలి. అది మనం చేసే తప్పా కరెక్టా అనేది మనం ఆలోచించుకోవాలి. ఒకరికి ఒకటి పాపం అనిపిస్తుంది, ఒకరికి ఇప్పుడు సపోజ్ అండి, ఒక మేకనో కోడినో కోసి తింటారు. డాక్టర్ ఏం చెప్తారంటే, ఇది తినడం వల్ల మీకు ఇమ్యూనిటీ వస్తుంది అని చెప్తారు. పనసపండు తిన్నా కూడా అదే ఇమ్యూనిటీ వస్తుంది, తోటకూర తిన్నా కూడా అదే ఇమ్యూనిటీ వస్తుంది, ఏబీసీ జ్యూస్ తాగినా కూడా అదే ఇమ్యూనిటీ వస్తుంది. కానీ మీరు మేకని కోడిని ఎందుకు తింటున్నారు? ఒక మేకని కోడిని కోస్తే పాపమే కదా! మరి ఎక్కడ కోస్తున్నారు? దేవుడి పేరు చెప్పే మొక్క కోస్తున్నారు. కూడా ప్రాణమే కదా అని అడుగుతున్నారు వాళ్ళు. మొక్క ప్రాణం ఏం అనేది చెప్తారు? వేరండి. ఇప్పుడు మొక్క అనేది దేవుడు సృష్టించేసి మీరు దీన్ని తినడానికి అర్హులంటారు. ఇప్పుడు మనతో పాటు జీవించి గాలి పీల్చుకొని చేసేటువంటి మూగ జీవుల్ని హింసించడం, అమ్మవార్లు స్వామివార్ల పేరు చెప్పేసి హింసించేసి మనం తింటూ ఉన్నాము. అది పాపకార్యమా? పుణ్యకార్యమా? నేను దేవుడు పాపమనే చెప్తాను. కానీ ఇలా ప్రశ్నించే వాళ్ళున్నారు కదా! మొక్కలు కూడా ప్రాణమే కదా అని చెప్పి. లేదండి. వాళ్ళ కోసం అక్కడేందంటే, అడుగుతున్నాను. మొక్కలు అనేది మనకి జీవన శైలి కొనసాగించి, మనం వాటి ద్వారా శ్వాసగాని పీల్చుకొని, వాటి ద్వారా మనము జీవన శైలిని కొనసాగిస్తూ, వాటిని భుజించేదానికి మొక్కలను మనం సృష్టించుకున్నాము. కానీ మేకలను దాన్ని సృష్టించలేదు మనం. మేకల ద్వారా ఆ ఎరువు పంట పండించుకొని మనం తినడానికి మనిషికి ఆహారానికి అయితే దేవుడు ఇవ్వలేదు. ఇవ్వలేదవి. మన జీవనం అది. ఇప్పుడు ఈ మంచి కొన్ని దేశాల్లో అయితే, కొరియా లాంటి దేశాల్లో మనిషి మాంసం కూడా అమ్ముతున్నారంట దరిద్రం. మరి సరిపోవట్లేదు. జంతువు టేస్ట్ అయిపోయింది. మరి కొత్త రకంగా వాళ్ళు ట్రై చేయాలి కదా! పులులు, సింహాలు, పాములు అన్నీ అయిపోయినాయి. ఇక మనిషి ఒకటి మరి మిగిలి ఉంది కాబట్టి అవి కూడా అమ్మేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే, మీరు ఎప్పుడైనా పాపకార్యాలు, పుణ్యకార్యాలు అనేది ఏమి ఉండదండి. ఇప్పుడు పాపకార్యాలు దేవుడి దగ్గరికి వెళ్ళగానే ఏదో ఒక ₹1,00,00,000 దానం వేయగానే అయిపోతుందంటారు. ఇప్పుడు ఆలయాల్లో ఉండేటువంటి ధర్మకర్తలు తీసుకుందాం మనకి. వాళ్ళు చేసే పాపకార్యాలా, పుణ్యకార్యాలా? అక్కడ వచ్చేటువంటి సొమ్మంతా నీ బుట్టలు, నా బుట్టలు పాపాలు చేశానండి, నాకు ₹1,00,000 వచ్చినాయి, నేను లంచం తీసుకున్నాను, దాంట్లో 10% దశమ భాగం నేను దేవుడికేస్తున్నాను అని చెప్పి దేవుడికేస్తారు. ఆ దశమ భాగాలు కాస్త కొన్ని వేల కోట్లు అవుతాయి. ఆ వేల కోట్లు ఎవరు తింటున్నారు? మళ్ళీ మానవుడే. దేవుడి పేరు చెప్పి మళ్ళీ మానవుడే తింటున్నాడు కదా! పార్టీలోళ్ళో, పదవుల వాళ్ళో, అక్కడున్న ధర్మకర్తలో వాళ్ళే కదా! వాళ్ళే తింటున్నారు. మరి ఇప్పుడు ఇక్కడేమో వదిలించుకున్నారు, ఇక్కడేమో తగిలించుకుంటున్నారు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిందంటే, మనకి కలియుగంలో ఒక నియమం ఉంటుంది. తాటి చెట్టు ఎక్కేవాడుంటే తలదన్నేవాడు ఉంటాడని. తాటి చెట్టు చాలా పెద్దగా ఉంటుంది కదా! దాన్ని ఎక్కేవాడు ఒకడుంటే, దానికన్నా మించి ఎక్కేవాడు ఇంకోడుంటాడు. ఇక్కడ పాపకార్యాలు అనేది ఏమి లేదు. మనము చిన్నపాటిది చేస్తే, మనకన్నా పెద్దవారు ఇంకోటి చేస్తూ ఉంటారు. కలియుగం అంటే అదే. ధర్మం అంటే అదే. కలియుగం అనేది, ధర్మం అనేది 4 పాదాల మీద నడవదు అందుకోసమే. పాపకార్యాలనేది ఎక్కడ లేదు. మనకి ఆత్మ సంతృప్తి కోసము నేను ఏదో ఎదుటి వారికి ఒక ₹10 ఇవ్వడం ద్వారా నా పాపం పోయింది అని నేను అనుకోవాలి అంతే. అది పోదు. దేవుడు చెప్పడం మనకి, నీ పాపం పోయిందిరా పో, ఇగ పో, పండగ చేసుకొని ఇంకో పాపానికి సిద్ధపడు నువ్వు అని చెప్పడు దేవుడు. అది మనం కోరుకుంటాం. దేవుడా, నాకు వాడి దగ్గర నుంచి వాడు నాశనమై నాకు ₹1,00,00,000 ఇస్తే నేను దశమ భాగం ₹10,00,000 నీ అకౌంట్‌లో నీకు హుండీలో వేస్తానని చెప్తాడు. ఆ హుండీలో ₹10,00,000 అక్కడ ఉండే ధర్మకర్తలా, పార్టీ వాళ్ళ, పద్ధతుల వాళ్ళ, జీవో వాళ్ళ, ఎవరో అక్కడ ఉండేటువంటి వారు తింటారది. ఆ కర్మ అనేది అటు పోతా ఉంటదనమాట మళ్ళీను. ఎట్లా ఉండిద్దంటే, ఇప్పుడు ఒక ఆఫీసర్ ఉంటారు. ఒక కలెక్టరో, లేకపోతే జడ్జో, లేకపోతే ఇంకోరో సంథింగ్ ఉంటారు. ఆ ఆఫీసరు ఒక వ్యక్తి దగ్గర ఎక్కడిదాకైనా ఒక ఆర్‌టీఓ ఉంటుంది. ఒక ఆర్‌టీఓ దగ్గరికి వెళ్ళేసి, మీకు లైసెన్స్ కావాలి, మీకు డ్రైవింగ్ రావట్లేదు, లైసెన్స్ కావాలి. లైసెన్స్ కావాలన్నప్పుడు వాడికి ఒక ₹4,000 మీరు ఇచ్చేస్తారు. ఆ ₹4,000 ఇవ్వగానే వాడు బండేసుకొని వెళ్తగానే ఒక చిన్న యాక్సిడెంట్ అయిపోద్ది. కాలు కొంచెం దెబ్బ తగిలిద్ది. హాస్పిటల్‌కి వెళ్తాడు. ఆ ₹4,000 డాక్టర్‌కి ఇచ్చేస్తాడు. కర్మ అనేది చూడండి. కర్మ ఇది. ఆ ₹4 డాక్టర్‌కి ఇస్తాడు. డాక్టర్‌కి ఇవ్వగానే వాళ్ళ కొడుకు ఫోన్ చేసి, నాకు స్కూల్‌లో కొట్టేస్తున్నారు నన్ను బ్యాట్ కావాలి, బ్యాట్ బంతు కావాలని చెప్పి ఫోన్ చేయగానే ఆ ₹4,000 తీసుకెళ్ళి బ్యాట్లు, బంతులు కొనిస్తాడు. కొనివ్వగానే మళ్ళీ ఇక్కడ ఏమవుతది?
వాడికి బ్యాట్ బంతులు ఇవ్వగానే వాడు ఊరుకుంటారా? జనాలు కొడతారు కదా వాడిని. ఎక్కడ తన్నులుంటారు, దెబ్బతింటారు కదా! వాడు మళ్ళీ ఎక్కడికెళ్ళాలి? హాస్పిటల్‌కి వెళ్ళాలి. లేకపోతే లైసెన్స్ కోసం ఇంకో దగ్గరికి వెళ్ళాలి. లేదా టోర్నమెంట్ కోసం నేషనల్ లెవెల్‌కెళ్ళాలి. మళ్ళా 4000 తీసుకోవాలి. ఎక్కడెక్కడ చేస్తూ ఉంటారనమాట. కర్మ చూడండి ఎట్లా తిరుగుతది. రూ. 4000 ఇలా తిరుగుతూ మళ్ళీ ఎక్కడికెళ్తది? ఆ అబ్బాయి బండి కావాలంటే మళ్ళీ రూ. 4000 ఇచ్చేసి ఆర్‌టీఓ దగ్గరికెళ్తాడు. కర్మ అనేది ఎక్కడ ఉండిద్దంటే ఇలా ఉండేది. లేదా ఈ అబ్బాయి ఏదైనా తప్పులు చేసి, ఈ అబ్బాయి ఏదైనా ఆడపిల్లని నేర్పించున్నాడా అంటే, నాయనా కాపాడు నాయనా అని చెప్పేసని ఆ రూ. 4000 తీసుకొని మళ్ళీ ఉండిలేస్తారు. అంతేగా జరిగేది. ఈ కర్మ కాస్త ఇలా తిరుగుతున్నది 4000 అంటే మన కలియుగంలో ఏమవుతుందంటే గనక ఇది కర్మ, ఇది క్రియ, ఇది పాపం, ఇది చేయకూడదు అనేది లేదు. అందుకే సనాతన ధర్మంలో కొన్ని నియమాలు తీసుకొని కొన్ని గురువులైతే సైతం కూడా కొన్ని బోధన చేస్తూ ఉన్నారు. ఇలా చేయండి, ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదని. మత మార్పిడి అది కుల వ్యవస్థ కాదు. మత వ్యవస్థ. మత మార్పిడి చేస్తే పాపం. మత మార్పిడి చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా! అది అవును. పాపం చేసినట్టు లెక్క. తల్లిని మార్చినట్టే కదా! మత మార్పిడి చేయటం అంటే తల్లిని మార్చినట్టు. ఆ తల్లిని మార్చిన తర్వాత నువ్వు అంతకన్నా పాపం ఇంకేం చేస్తావు? భార్యని ఏడిపించావు. ఇంక అంతకన్నా పాపం ఏం చేస్తావు? ఈ మధ్యన చాలా మంది ఇలా జరుగుతున్నాయి కదండీ! మర్డర్ చేసేసి మా యెస్. భర్తల్ని, భార్యల్ని టబ్బుల్లోనూ, సూట్ కేసుల్లోనూ, కుక్కర్‌లో పెట్టి ఉడకబెడతా ఉన్నారు ఈ రోజున. మోసం చేస్తూ బాగా ఉన్నారు. చిట్టీలని జరుగుతున్నాయి చెప్పేసని, క్రైమ్స్. రియల్ ఎస్టేట్ అని చెప్పేసని చాలామంది మోసం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు దొరికిపోతున్నారా లేదా? దొరికిపోతుంది. దొరికిపోతున్నారు. కర్మ అయిపోయింది అంతటితో. కాబట్టి ఇక్కడ భూమిపైన దేవుడికి దేవుడికి చేస్తే కొంత భాగం దేవుడికిస్తే అతను మనల్ని కాపాడుకుంటాడు, కాపాడుతనేది కరెక్ట్ కాదు. మన ఆత్మ సంతృప్తి అంతే అది. మనం దీపారాధన చేయడం ద్వారా మనకేదో జరిగిపోతది. అది మనం అనుకోవాలి. లేదా ఎవరైనా చెప్పాలి. దేవుడొచ్చి చెప్పడు మనకి. కాబట్టి దేవుడి పేరు చెప్పుకొని మోసాలు చేస్తున్నాం. దేవుడంటే భక్తి కాదు, భయం. అతను మనకి శిక్ష వేస్తాడు అనే భయంతో మనం చేస్తున్నాం తప్పితే అతని మీద భక్తితో కాదు. భక్తితో అన్నప్పుడు మనం పాపాలు చెయ్యం. పాపం అనుకున్న దగ్గరికి వెళ్ళం. మనం భయంతో చేస్తున్నాం. ఇప్పుడు మనకి హెల్మెట్ లేకుండా బైక్ ఏసుకొని వెళ్ళిపోతాం. పోలీస్ పట్టుకుంటాడని భయమా? భక్తా? భయం. భయం. దేవుడికి గర్భగుడిలోకి చెప్పులేసుకు వెళ్ళం. చెప్పులేసుకు వెళ్ళకపోవడంతో, స్నానం చేయకుండా వెళ్ళిపోవడంతో, అది కొన్ని మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి నియమం ఉంటుంది. ఇలానే గుడికి వెళ్ళాలి అని ఉంటది. ఒక పద్ధతి ఉంటది. అలా టైప్‌లో గుడికి వెళ్తేనే ఉంటుంది. లేదు ఏదో బయట అంతా తిరిగి వచ్చేసి నేను గుడిలోకి వెళ్తానంటే మనకి లోపల అనుకుంటది. అబ్బా! ఇలా వెళ్ళకూడదేమో, దేవుడు మనల్ని శిక్షిస్తాడేమో, దేవుడు మనకు చెప్పడు రెండూను. కానీ శిక్షిస్తాడేమో అని అనుకుంటూ ఉంటాం హ్మ్. గదా! మనలో ఒక మైండ్ సెట్ అనేది సెట్ అయిపోతాం సెట్ అనమాట. అయిపోయి దాని ప్రకారంగా మనం నడుస్తూ ఉంటాం. ఇక పాపకర్మలను కూడా అన్నీ అలానే ఉంటాయి. మనం పుణ్యకార్యం చేయాలనుకుంటే పుణ్యకార్యం 10 మందికి అన్నం పెట్టాలి. 10 మందికి సంపాదించి పెట్టుకోవాలి. మన దగ్గర రూపాయి సంపాదించాలంటే ఒక రూ. 10 దానం చేయాలి. రూపాయి సంపాదిస్తే 10% 10 పైసలు దానం చేస్తే అదేదన్నా నేను ఒక మనిషికి అన్నం పెట్టగలిగానని ఉంటది. అలాంటి ఉండిల్లో వేసేయటం, అలాంటి దుర్మార్గులకి మళ్ళీ డబ్బు అందించడం, వాళ్ళు మళ్ళీ ఇంకోటి చేయించడం ఇవన్నీ కూడా మనము వాళ్ళ పాపకర్మలను మనం మోసినట్టు లెక్క. మర్డర్ చేసాడు కత్తిచ్చినట్టే. హ్మ్. కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి మూర్ఖమైన పనులు చేయకుండా, చెడుని ఎక్కువగా మనం చేయకుండా ఉంటే, మన పని మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే, పాపం అనేది మనల్ని అంటకుండా ఉంటది. అంతేగాని మనం దాంట్లో భాగం అవ్వకూడదు. పాపాలు చేస్తున్నప్పుడు మనకు నచ్చినప్పుడు మనం కూడా దాంట్లో ఎంకరేజ్ చేయకూడదు. భాగం అవ్వకూడదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడే మనకనేది పుణ్యఫలం వస్తుంది. ధర్మాలు లేకపోతే 4 వేదాల మీద నడిచేదా, లేకపోతే మనం ఇక్కడ పాపం చేయడం ద్వారా ఇంకోటేదో మనకు అయిపోతుందని కాదు. దేవుడంటే భక్తి లేకపోయినా పర్వాలేదు గానీ, భయం అనేది ఉండాలి. హ్మ్. ఆ భయంతోనే మానవాళి ఇప్పటివరకు కలియుగంలో ఇంకా నడుస్తున్నారంటే గనక, ఆ భయం అనేది ఇంకా ఉండబట్టే. కాబట్టి ఈ రోజుల్లో కొంచెం నచ్చనిదైతే నడుస్తా ఉంది ఒకటి. ఇంతకుముందు రేవ్ పార్టీలని, పబ్బులని, క్లబ్బులని ఉండి జనాన్ని నాశనం అవ్వడానికి ఒక పద్ధతి ఉండేది. ఈ రోజుల్లో దేవుడి పేరు చెప్పి మరీను వీకెండ్ పార్టీస్ అని చెప్పేసని భజన క్లబ్ అని పెడుతున్నారు దరిద్రంగా. ఆ భజన క్లబ్‌లో ఏం నడుస్తున్నాయంటే ఎనక పక్క డ్రగ్స్ నడుస్తుంది. ఇటీవల కాలంలో మొన్న హైదరాబాద్, బెంగుళూరులో భజన క్లబ్ అని పెట్టేసి పాపాలు చూడండి ఎలా ఉంటున్నాయో. మీకు ఎగ్జాంపుల్ అన్నమాట. ఆ భజన క్లబ్‌లో ఇంకేం నడుస్తుంది అంటే డ్రగ్స్ అమ్ముతున్నాడు వాడు. ఆ మందు బానిసైపోయేసి పిచికారీ చేస్తున్నాడు మందంతా గూడా. ఆళ్ళకందరికీ డ్రింక్స్ ఇస్తారు గదా! దాంట్లో మొత్తం మందు కలిపేసి ఇస్తున్నారు. డాన్స్‌లేయటానికి అని జెప్పేసి. ఇది మాత్రం చాలా అనాగరికమైనటువంటి విషయాలనమాట. భక్తి పేరుతో భక్తి మార్గంలో వెళ్ళడానికి జనాన్ని తీసుకొచ్చి, ఇదొక రకంగా జనాన్ని ఎంకరేజ్ చేసి, ఎంటర్‌టైన్ చేస్తూ అని చెప్పేసని వాళ్ళని హిప్నటైజ్ చేస్తున్నారు. దాని వైపు మలిచేసి చేస్తున్నారు. ఇది మాత్రం చాలా అనాగరికమైనటువంటి విషయం మాట. ఈ రకంగా చేస్తున్నప్పుడు భక్తి ఎక్కడుంది? దేవుడెక్కడున్నాడు? పాపాలెక్కడున్నాయి? మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దేవుడి పేరు పెట్టి చేస్తున్నాం కాబట్టి, మనం చేసేది మనకు నచ్చుతుందా లేదా? ఎదుటివాడికి ఇబ్బంది కలుగుతుందా? మనం చేసే ప్రతి పని కూడా ఎదుటివారికి ఇబ్బంది కలగకుండా చేసేదే పాపకార్యం కాదు. పుణ్యకార్యం కింద ఉంటుంది. కలియుగంలో అది చేస్తే సరిపోతుంది. పాపాలు చేస్తూ పూజలు, దానాలు, యజ్ఞాలు చేసే పోవు. వాళ్ళకి
అవి పోవు. పాపాలు అదే. చేసేవాళ్ళు ఇవన్నీ చేస్తున్నాను కదా! నాకు హ్మ్. ధర్మం నాకేదో పుణ్యం జరిగిపోతుందంటే కాదు. హ్మ్. నేను 10 మందిని నరికేసి కాశీలోకెళ్ళి నేను స్నానం చేస్తే ఎట్లా పోతదండి? హ్మ్. పోదది. ధన్యవాదాలు గురుగారు.